ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ రాష్ట్రమంతా షాక్ అయ్యే విధంగా ఒక భారీ దొంగతనం అయితే జరిగింది. అది కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రయాణిస్తుండగా దొంగతనం అయితే జరిగింది. మొత్తం ఏకంగా 2.5 కేజీల పైనే, అంటే ఇంచుమించుగా సుమారు దగ్గర 3 కేజీలు దగ్గరగా ఈ దొంగతనం అయితే చేశారు. దీని విలువ ఎంత ఉంటుంది, ఏం దొంగతనం చేశారో వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే, ఒక స్కార్పియోలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సును దొంగలు చేసి మరీ ఫిల్మీ స్టైల్లో దోపిడీకి పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని డోన్ హైవేపై చోటు చేసుకుంది. సినీ ఫక్కీలో భారీ దోపిడీ చేశారు. ఏకంగా 2 కేజీల 750 గ్రాముల బంగారం, అంటే సుమారు దగ్గర ఒక పావుకి ఒక 3 కేజీల దగ్గరలో ఉంటుంది. దీని వాల్యూ వచ్చి 4.5 కోట్ల రూపాయలు. ఎలా దొంగతనం చేశారు? మూవీ సీన్ని తలపించేలాగా దొంగలు స్కార్పియో కారులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును చేసి ఏకంగా 4.5 కోట్ల విలువైన 2 కేజీల 750 గ్రాముల బంగారాన్ని అపహరించిపోయిన ఘటన ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా డోన్ హైవేపై శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు మోతీలాల్ అనే వ్యక్తి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఈ భారీ మొత్తంలో బంగారంతో ప్రయాణిస్తున్నాడు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన దొంగల ముఠ అనంతపురం నుంచి స్కార్పియో కారులో ఆ ప్రైవేట్ ట్రావెల్ బస్సును క్లోజ్గా ఫాలో అవుతూ వచ్చింది. బస్సు నంద్యాల జిల్లా డోన్ హైవేపై ఉన్న భారత్ డాబా దగ్గరకు రాగానే దొంగలు తమ ప్లాన్ అమలు చేశారు. బస్సు ఆగడం, ప్రయాణికుల కదలికలను ఆసరాగా చేసుకుని అత్యంత చాకచక్యంగా బంగారం ఉన్న బ్యాగ్ని అపహరించుకొని స్కార్పియోలో పరారయ్యారు. జడ్చర్ల వెళ్లేసరికి దొంగతనం వెలుగులోకి వచ్చింది. బస్సు డోన్ దాటి తెలంగాణలోని జడ్చర్ల చేరుకున్న తర్వాత బాధితుడు మోతీలాల్ తన బంగారం బ్యాగ్ని చెక్ చేసుకున్నాడు. అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. బ్యాగ్ కనిపించకపోవడంతో షాక్కు గురైన బాధితుడు లబోదిబోమంటూ వెంటనే వెనక్కి తిరిగి వచ్చి డోన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మాయమైన బంగారం విలువ సుమారు 4.5 కోట్లు, అంటే 2 కేజీల 750 గ్రాముల బంగారం ఉంటుందని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మోతీలాల్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన డోన్ పోలీసులు చోరీ జరిగినట్లు భావిస్తున్న డోన్ హైవేలోని భారత్ డాబా పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ ఘరానా దొంగల ముఠాను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో తీవ్రంగా గాలింపు చర్యలైతే చేపట్టారు.